ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? 2025వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాలలోపు జరగబోయేది ఇదే. అయితే వీరి యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల్లో ఏం జరగబోతుంది? మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాలలోపు ఎటువంటి సంఘటనలు వీరి యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి? ఎటువంటి అనుకూల? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. అలాగే క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క లైఫ్ లో కష్టాలు ఎక్కువగానే ఉంటాయి, సమస్యలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వీరు వారికి వచ్చినటువంటి సమస్యలను అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడే అవకాశాలు కూడా ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి బాగా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకి గురవుతారు. తమ సంతానం, ఆత్మీయులు, అలాగే సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించడానికి, వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో వీరి అంచనాలు నిజమై మంచి లాభం, మంచి పేరు వస్తుంది. అలాగే వీరు సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే, ముఖ్యంగా మీకు కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాలలోపు ఒక ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. కుటుంబ జీవితానికి కానీ లేదా కుటుంబ సభ్యులకి కానీ సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య. ఆ సమస్యకి పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది. కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం దొరకటం ఇక అసాధ్యమని మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు కూడా. అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాలలోపు ఊహించని విధంగా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ, లేకపోతే కొత్తగా మీ యొక్క లైఫ్ లోకి వచ్చిన వ్యక్తుల ద్వారా కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు. ఇది మీకు చాలా సంతృప్తికరమైనటువంటి విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమస్య 1 కాదు, 2 కాదు, చాలా రోజుల నుండి మీరు అనుభవిస్తున్నారు.
ఆ సమస్యకు పరిష్కారం మీ యొక్క లైఫ్ లో ఇక అసాధ్యమని కూడా మీరు మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అది కుటుంబ సభ్యులకి, కుటుంబానికి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య. అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధాలు తిరిగి పునరుద్ధరించబడే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ, లేదా బంధువులతో కానీ చాలా కాలం నుండి మీరు దూరంగా ఉంటున్నారు. కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అటువంటి బంధువులతో తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకునే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీ యొక్క లైఫ్ లో మీరు అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే మీ యొక్క ఉద్యోగ జీవితంలోనే ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఒక పని మీకు అప్పగించబడుతుంది. ఆ పని మీరు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారంటే ప్రమోషన్ కానీ, ఆర్థిక పెరుగుదల కానీ మీకు లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి. అంటే మీకు ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది, కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్యాకేజ్ విషయంలో కానీ, లేదా పొజిషన్ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే శత్రువుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు రాత్రిలోపు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికపరమైన లావాదేవీలు నడిపేటప్పుడు ఎదుటి వ్యక్తిపైన మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి. లేకపోతే కనుక మీరు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో నష్టపోయే ప్రమాదం కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు ఈ శనివారం రోజు ఫిబ్రవరి 8వ తేదీ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు మీ యొక్క లైఫ్ లో ఊహించని ఒక న్యూస్ ని కూడా వినబోతున్నారనే చెప్పుకోవాలి. మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంటే ముఖ్యమైనటువంటి న్యూస్ వినే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే నిజాయితీ లేని వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకండి. మీరు ఎప్పుడైనా సరే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో నిజాయితీ లేని వ్యక్తులను అస్సలు ఎంపిక చేసుకోకూడదు. అటువంటి వారి వల్ల మీ యొక్క లైఫ్ లో ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలం మీకు లభిస్తుంది. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మీ ముందుకు రావాలి అనుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం ద్వారా కూడా సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:30 లోపు మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.